మన పక్కన మన చాటున ఎవడెవడు ఏమేమి గుంటలు తవ్వుతున్నాడో మనల్ని నాశనం చేయడానికి, ఎవడెవడు ఏమేమి ఉచ్చులు పన్నుతున్నాడో, ఎవడెవడు ఏమేమి కుట్రలు పన్నుతున్నాడో మనకు తెలియకపోవచ్చు. కానీ మనం సేవించుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన కునకడు నిద్రపోడు. ఆయన కునకడు నిద్రపోడు. ఆయన నిరంతరం చూచుచున్న దేవుడు. ఆయన కనిపెడతానే ఉంటాడుగా. కనిపెట్టాడు, మౌనంగా కూర్చున్నాడు, ఏం ఎరగనట్టు పెద్ద ఆయన పైన. ప్రార్థన చేద్దాంలేండి. నమ్మకమైనటువంటి వ్యక్తి. రెండవది, నిర్దోషత్వంతో దేవుని ముందు నడుచుకున్నాడు. మూడవది, దేవుని ప్రేమించాడు. దేవుని సన్నిధికి దూరం అవటం కంటే ప్రాణం పోవటమే మంచిది అనుకున్నాడు. అంత ప్రేమించాడు. ఆయన సన్నిధిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నాలుగవది, ఈ లోక ఘనతని, గొప్పని, గౌరవాన్ని, ప్రెస్టీజ్ని లక్ష్య పెట్టలా. ఇక్కడ నా పరువు ఉందా, ఊడిందా, జనం నన్ను మెచ్చుకున్నారా, తిట్టారా, అయ్యో అందరూ నన్ను ఇలా అంటున్నారు, నుయ్యో గొయ్యో తాడో చేరో చున్నియో వేసుకుందా మెడకే, ఇట్లాంటి పనికిమాల ఆలోచనలు చేయాలి. కొంతమంది ఉన్నారు, నాకు పరువు పోయింది, నాకు అది పోయింది, నాకు ఇది పోయింది, నేను ఇక బతకనని. బొంద పరువా? మనుషులు పొగిడారా? మనుషులు నిన్ను నిందించుకుంటున్నారా? నీ మీద నింద వేసినవాడు చేస్తాడు ఒకరోజు, నిందించిన వాడు కూడా ఆ నిందని ప్రచారం చేసుకున్న వాడు పోతాడు. ఇక్కడ పరువు గొప్పది కాదు, నింద గొప్పది కాదు. దేవుడు నిందిస్తే అది నిత్యమైన నింద, దేవుడు ఘనపరిస్తే అది శాశ్వత ఘనత. కాబట్టి ఇహ సంబంధంగా ఘనతలని, గౌరవాలని, పరువులని, ప్రతిష్టలని, పొగడ్తలని, సన్మానాల్ని లెక్క చేయొద్దు. అవమానాలు ఏదైతే దాన్ని బట్టి సంతోషించారు అపోస్తలులు. ఈ నామమును బట్టి దూషణ పాలైనందుకు, ఈ నామమును బట్టి అవమానం పొందినందుకు, ఈ నామమును బట్టి దెబ్బలు తిన్నందుకు, హింస పొందినందుకు పాత్రులమని ఎంచబడ్డాం. బా, ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులని. దాన్ని బట్టి సంతోషపడ్డారు. దేవుణ్ణి బట్టి వాళ్ళ ఘనత వస్తే అది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. దేవుణ్ణి బట్టి అవమానం వస్తే దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. ప్రియ బిడ్డ, ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. జరిగించే న్యాయం ఆయన జరిగిస్తాడు. పరిశుద్ధ ప్రభువా, బిడ్డలందరినీ ఈరోజు ఈ మాటల చేత హెచ్చరించావు. 4 సంగతులు స్పష్టంగా చెప్పావు. ఆ 4 విషయాలు మా బిడ్డల హృదయాల్లో ముద్రించండి. నమ్మకత్వం, నిర్దోషత్వం, నీ యందు భక్తి, ప్రేమ, ఘనతలను లక్ష్య పెట్టకపోవటం, మనుషులు పెట్టు నిందను లక్ష్య పెట్టకుండా నీ ఘనతనే కోరుకోవటం మొదలైన ఈ 4 సంగతులు బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి శిలాక్షరాలుగా ముద్రించి ప్రతి అడుగులోనూ ఈ సంగతులు గమనించుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేయడానికి మా బిడ్డలందరి కృపని లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో వారికి నీ కూడా అట్టి కృప దయచేయి. అందరినీ బ్యాలెన్స్ చేయి ప్రభువా. నాయన, మేము నీ ముందు జాగ్రత్తగా నడుచుకున్న వారమైతే సింహాలైనా మా ముందు నోళ్ళు మూయాల్సిందే. సింహం లాంటి ప్రాబ్లమ్స్, సింహం లాంటి సమస్యలు, సింహం లాంటి వ్యక్తులు, సింహం లాంటి పరిస్థితులు ఏవైనా మా ముందు తల వంచాల్సిందే ప్రభువా. నీ ఎదుట మా జీవితం సరైనదిగా ఉంటున్నట్లు మమ్మల్ని ప్రోత్సహించు తండ్రి, బలపరచు. ఉదయకాలపు దీవెనలతో నింపు. 2వ కూటంలో కూడా మాకు తోడై ఉండు. మాతో మరికొన్ని విశేషమైన సంగతులు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మేలుతో నింపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.